జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన వెడల వాటినన్నింటినీ పొంది ఉన్నానని మీరు వారితో చెప్పాను. స్తోత్రం దేవా, వందనాలు దేవా. ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి, నీటి కలవలొద్ద ఏరు నాటబడిన ఫలమిచ్చే ఆకురాలక ఫలమిచ్చే చెట్టు వలె ప్రభువా ఒకరు రెండంతలుగా 10 ఫలించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరలా చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరుకునని నమ్మిన వెడల మీరు వాటినన్నింటినీ పొంది ఉన్నారని వారితో చెప్పాను. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తాం? ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అంటాం, కానీ పొంది ఉన్నామని ఏ రోజు కూడా మనం ప్రార్థన చేయమండి. ప్రభు ఈ వాక్యం ద్వారా అనేక మార్లు నాతో మాట్లాడి, ఈ వాక్యం ద్వారా అనేక సార్లు నేను బలపరచబడ్డాను, పొంది ఉన్నాను కూడా. మీ జీవితాలు కూడా నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడని, మీ జీవితాలు కూడా అద్భుతాలు జరుగుతాయని, మీరు ఏది అడుగుతారో అది మీరు పొందుతారని ఈ వాక్యం ద్వారా నాతో మీతో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తున్నాడు. కనుక మీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడల్లా పొంది ఉన్నామని ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఏవైనా అడుగు. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభుని ఏమి అడుగుతున్నావు? ఉద్యోగమా? వ్యాపారం అభివృద్ధి కావాలా? పంట పొలాలు బాగా పండాలా? అప్పు తీరవాలా? రోగం నుంచి బాగవాలా? ఆరోగ్యం పొందుకోవాలా? గర్భఫలం పొందుకోవాలా? నువ్వు ఏ విషయమైనా సరే, నీ పిల్లల విషయంలో, ఉద్యోగ విషయంలో, తెలివి విషయంలో ఏమైనా సరే దేవుణ్ణి అడిగితే అది పొంది ఉన్నామని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది ఎలా అనేది, ప్రభా నాకు తెలివి ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, నా జ్ఞానం ఇచ్చేవా నీకు స్తోత్రం, నాకు ఆయుష్ ఇచ్చేవా నీకు స్తోత్రం, నా అప్పు తీర్చేసేవా నీకు స్తోత్రం, అయ్యా నా ఉద్యోగం వచ్చిందయ్యా నీకు స్తోత్రం, నాకు పిల్లలు ఇచ్చేవా నీకు స్తోత్రం, ఈ దినమంతా నాకు తోడు ఉండవా నీకు స్తోత్రం. ఇలా ప్రార్థన చేయాలి. అది లేకుండా నీ దగ్గర అది జరగలేదు, అయినా జరిగినవని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. పొంది ఉన్నానని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ అన్నీ ఇచ్చేసానని చెప్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1:28 మనకి అన్నీ ఇచ్చేసాడంట. మనకు కావాల్సినవి ఏవైనా సరే మనం అడిగే విషయములు మనం అడుగుచున్నాము తండ్రి, అంతవరకు ఆగిపోతాను. మేము పొందుకున్నాము అని ప్రభు అనేక చోట్ల రాయించాడు. మత్తయి సువార్త 11:21, మార్కు సువార్త 11:24, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోను రాయించాడండి. ఆరో అధ్యాయంలో అన్ని చోట్ల రాయించాను. మీరు ఏది చూడండి, 5వ వచనంలో కూడా నిశ్చయంగా వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఏవైతే ప్రార్థన చేసినప్పుడల్లా నేను పొంది ఉన్నామని ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆరోగ్యం విషయం కావచ్చు, బలం విషయం కావచ్చు, శక్తి విషయం కావచ్చు, ఏమైనా సరే మీ జీవితాల్లో ముందుగానే ఇలా దేవుణ్ణి ఘనపరచటం, ఇలాగ దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోండి.
అప్పుడు మీ జీవితాలు అద్భుతాలు మీరు చూస్తారు. ఈ వాక్యం విన్నవాడు, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకుంటే కనుక మీ జీవితాలు అద్భుతాలు మీరు చూస్తారు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని, మీరు దీవించబడతారని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్.